వెండి తెరపై ఓ వెలుగున ఎందరో తారల జీవితాలు దుర్భరంగా మారిన సందర్భాలు మనం ఎన్నో విన్నాం, చూసాం. అలాంటి ఒక తార జీవితమే ఇది. గీతా కపూర్ ఒకప్పటి హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న నటి. వెండి తెరపై డబ్బులు సంపాదిస్తున్న రోజులు జీవితం సాఫీగా సాగినా ఆ డబ్బులు లేకపోయిన రోజు కన్న కొడుకే చిత్రహింసలు పెడతాడని ఆమె ఊహించి ఉండదు. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి గీతా కపూర్ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వృద్ధాప్యంలో ఉన్న ఆమె కొడుకు హాస్పిటల్లో వదిలేసి వెళ్లిపోయాడు. గీతా కపూర్ కొడుకు రాజా ఆమెను గత నెల ముంబై గోర్గావ్ ఎస్వీఆర్ హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్కి కట్టేందుకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొస్తానంటూ వెళ్లిపోయిన అతను ఆ తర్వాత తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆమె హాస్పిటల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఆమె పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిందని తెలియడంతో ఆమె గురించి కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనను వదిలించుకోవాలని తన కొడుకు చూస్తున్నాడని, అందుకే తనను హాస్పిటల్లో వదిలి వెళ్లిపోయాడని ఆమె మీడియాకు తెలిపింది. కొడుకు చర్యలను తప్పుపట్టడంతో అతను నన్ను కొట్టేవాడు, 4 రోజులకు ఒకసారి అన్నం పెట్టేవాడు, కొన్నిసార్లు నన్ను గదిలో పెట్టి బంధించేవాడని, తాను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగానే ఆగలతో మార్చి అనారోగ్యానికి గురయ్యేలా చేశాడని, ఆ తర్వాత హాస్పిటల్లో చేర్చి వెళ్లిపోయాడని గీత ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ కథ పేపర్లో చదివిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మెంబర్ అశోక్ పండిట్ హాస్పిటల్కి వెళ్లి బిల్స్ కట్టి హాస్పిటల్లో గీతకు ట్రీట్మెంట్ జరిగేలా చేశారు. గీతా కపూర్ కొడుకు హాస్పిటల్ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో గీత కూతురు పూజకి ఫోన్ చేయగా ఆమె రాంగ్ నెంబర్ అని పెట్టేస్తున్నారని హాస్పిటల్ సిబ్బంది మీడియాకు చెప్పారు. సమాజంలో ఆర్థిక సంబంధాలు మనుషుల బంధాలపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి అనే దానికి గీతా కపూర్ మరో ఉదాహరణగా నిలిచారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.